మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. యువతుల ప్రైవేటు వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి కేసులో యాంటీ నార్కోటిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మస్తాన్ సాయి డ్రగ్స్ దందాపై ఈ టీం ఆరా తీస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు కూడా సేకరించింది. టాస్క్ ఫోర్స్ తో కలిసి సైబరాబాద్ నార్కోటిక్ బ్యూరో పనిచేస్తుంది. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతన్ని నార్సింగ్ పోలీసులు 7 రోజుల కస్టడీకి కోరారు. కస్టడీ విచారణలో తెలంగాణ న్యాబ్ పోలీసులు పాల్గొనున్నారు. మస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. బ్రాహ్మణి మస్తాన్ సాయి మొత్తంగా గత 2 రోజులుగా చూస్తున్నట్లయితే మొత్తం అమ్మాయిల వీడియోలు తీస్తూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లావణ్య ఏదైతే ఫిర్యాదు చేసిందో ఇప్పుడు ఏ లావణ్య అయితే మస్తాన్ సాయి పైన ఫిర్యాదు చేసిందో ఏ వీడియోలు చూస్తున్న క్రమంలో అయితే లావణ్య గుట్టు కూడా బయటపడిందో ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. లావణ్య మస్తాన్ సాయి పైన కేసు పెట్టింది. మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. ఇప్పుడు మస్తాన్ సాయి ఆ వీడియోల బండారం బయటపడుతుంది. ఆర్టిస్ట్ చూసుకున్నట్లయితే తాజాగా ఈ మధ్య కాలంలోనే వారంతా కూడా ఒక డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారో తెలుస్తుంది. దాంట్లో లావణ్య కూడా పాల్గొంది. అలాగే లావణ్యతో పాటు చాలా మంది యువకులు కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే గుంటూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఆ గుంటూరుకు డ్రగ్స్ ఎలా వచ్చాయి, గుంటూరు నుంచి ఇక్కడ మస్తాన్ సాయి ఎక్కడ తీసుకొచ్చాడు, ఇప్పటికే చింటూ అనిల్ అనేటువంటి వ్యక్తులు దీంట్లో రాహుల్ అనే వ్యక్తులు కూడా దీంట్లో రిమాండ్ లో ఉన్న పరిస్థితి అంటే కేసులో అయితే ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కదా. దీంట్లో అనిల్ అనేటువంటి వ్యక్తి పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దీంట్లో అంటే మొత్తంగా ఇప్పటి వరకు డ్రగ్స్ విషయం కేవలం అమ్మాయిల విషయం వరకే ఉండేది. గతంలో లావణ్య ఈ మస్తాన్ సాయి ఇద్దరు కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం. అయితే ఇదంతా కూడా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేటువంటి విషయంలో పట్టణంలో ఈ కేసు నడుస్తున్న క్రమంలో ఆ ఆర్టిస్ట్ ఓపెన్ చేసి దాంట్లో కంగు తినేటువంటి విషయాలు అయితే బయటపడ్డాయి. మరి దాంట్లో రీసెంట్ గా వాళ్ళతో ఒక డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారు ఎవరు, డ్రగ్స్ తీసుకున్న వారు ఎవరు, వీళ్ళపైన ఆ ఫోటోలు అంటే ఆ వీడియోలో ఉన్న ఆ ఫేస్ మార్క్ బట్టి దాన్ని బట్టి అందరినీ బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఒక్కొక్కరు గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇప్పటికే ఈ కేసులో సైబరాబాద్ పోలీసులతో పాటు ఇటు నార్కోటిక్ బ్యూరో కూడా రంగంలోకి దిగింది. ఆ డ్రగ్స్ పెట్లర్ మొత్తం కూడా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది దాటిని నామరూపాలు లేకుండా చేయాలన్నటువంటి అలాంటి దానికి ఇప్పుడు ఈ డ్రగ్స్ పార్టీ ఏకంగా మామూలు పార్టీ కూడా కాదు, డ్రగ్స్ పార్టీ పెట్టి దాంట్లో యువకులు చాలా అంటే వీడియోలో చాలా కంగు తినేటువంటి విషయాలు అయితే బయటపడ్డాయి. దానికి ఇప్పుడు మస్తాన్ సాయిని మరోసారి కస్టడీకి తీసుకొని నార్సింగ్ పోలీసులు అలాగే ఆ కస్టడీలో ఇటు నార్కోటిక్ పోలీసులు కూడా అంటే పాల్గొని ఇరువురు కూడా అంటే దర్యాప్తు చేసి దీంట్లో ఇంకెవరెవరు పాల్గొన్నారు, దీంట్లో ఈ డ్రగ్స్ కేసు సంబంధం ఏంటి, డ్రగ్స్ కేసులో ఇంకా ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకురావడం జరిగింది, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఇవన్నీ విషయాలపైన కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పెద్ద డ్రగ్స్ రాకెట్ బయటపడ్డట్టుగా కూడా ఇప్పుడు మనం అనుకోవచ్చు బ్రాహ్మణి.